ట్రంప్ పై ఏకంగా చంపేంత కోపం ఎందుకు వస్తుంది అమెరికన్స్కి? ట్రంప్ అనవసరంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అని చెప్పి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అని చెప్పి అమెరికాని బూచగా చూపించి అమెరికా దేశాన్ని వాడుకుంటూ, అమెరికా ఆర్థిక స్థితిగతులను వాడుకుంటూ ఆయన అహంకారాన్ని, ఆయన యొక్క అహంభావాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడనేది అమెరికన్ సిటిజన్స్ చాలా బలంగా నమ్ముతున్నమాట. నిన్న కాల్పులు జరిపిన నిందితులకు సంబంధించి విషయం మనం ఇది మూడోసారి ఘటన. 2 ఏళ్లలోనే డొనాల్డ్ ట్రంప్ పైన 3 సార్లు జరిగింది ఇటువంటి ప్రయత్నం, ఆయన హతమార్చే ప్రయత్నం. అది 2024 జూలై 13. సో అక్కడ బట్లర్ పెన్సిల్వేనియాలో ఫస్ట్ ఇన్సిడెంట్. అండ్ అదేంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ట్రంప్ వాజ్ స్పీకింగ్ అట్ అన్ అవుట్డోర్ క్యాంపెయిన్ ర్యాలీ. గన్మెన్ ఓపెన్డ్ ఎ ఫైర్ ఫ్రమ్ ఎ రూఫ్ టాప్. ఒక రూఫ్ టాప్ నుంచి ఫైర్ చేయడం మొదలుపెట్టాడు. డొనాల్డ్ ట్రంప్ కుడివైపు చెవికి అది తగులుతూ వెళ్ళింది. సో దాంట్లో చాలా తీవ్రంగా ఆయన మొహం పైన రక్తం చిమ్మడంతో వెంటనే అక్కడి నుంచి ఇమీడియట్ సర్వీస్లో భాగంగా ఆయన్ని తరలించే ప్రయత్నం చేశారు.